సార్ నమస్తే అండి. నమస్తే. మన దగ్గరున్న దురాచారం అనాలా? లేకపోతే ఇంకేమనాలో తెలీదు గానీ, ఎవరైనా ఒక వ్యక్తి పాపులర్ అయ్యారు అనంటే, మొట్టమొదటిగా అసలు ఆ వ్యక్తి ఏం చదువుకున్నారు? ఈ ఈ పొజిషన్‌కి ఇంత ఫేమ్ రావడానికి గల కారణాలేంటి? ఆయన ఎంత కష్టపడ్డారు? ఇవన్నీ ఎవరు సెర్చ్ చేయరు గూగుల్ ఇంజిన్‌లో. వాళ్ళ క్యాస్ట్ ఏంటి అని చూస్తూ ఉంటారు. స్ చాలా బాధాకరమైన ఈ విషయం ఇది. ఇప్పుడు విజయ్ గారు 108 స్థానాలతో ఆహ్, ఒక సింగిల్ పార్టీగా అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత ఆయన ఏం సినిమాలు చేశారు? ఎలా పైకొచ్చారు? ఒక స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరుకు సంబంధించిన గ్రాఫ్‌కి సంబంధించి కాకుండా ఆయన క్యాస్ట్ ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవటం కాదమ్మా. అక్కడ దానిలో గూగుల్‌లో సెర్చ్ చేసిన 80,00,000 మంది ఇమ్మీడియేట్‌గా హ్మ్. డ్రైవ్ అయ్యి ఆయన కాస్ట్ గురించి వెతికారు అనేది వార్త. వార్త. అవును. కాబట్టి ఎవరు ఆయన అంటే రకరకాలుగా క్లెయిమ్ చేసేసుకుంటున్నారు. ఆ క్లెయిమ్ చేసుకోవడంలో తెలుగు సమాజం మొత్తం చాలా యాక్టివ్ అయింది. పర్టిక్యులర్‌గా ప్రామినెంట్ 'ఆంధ్రజ్యోతి' లాంటి దీనిలో కూడా ఒక వార్త వచ్చేసింది బయటికి. హ్మ్. అంటే ఆయన దళిత్ సీఎం అని పెట్టారు వీళ్ళు. తమిళనాడులో మొదటి దళిత్ సీఎం అన్న టోన్‌లో పెట్టారు. పెట్టారు. ఈ పెట్టగానే మాల సీఎం అని కొంతమంది, మావాడు సీఎం అవుతున్నాడు అని ఇక్కడ, మనోడే. మనోడే అని, మాదిగ అని కొంతమంది క్లెయిమ్ చేసుకుని, అంటే ఆయన పూర్వీకులు ఇక్కడ తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళారు. అంటే ఈయన రూట్స్ ఏమిటి అనేది కొంతవరకు తెలుసు. ఇప్పుడు మన రామేశ్వరం ప్రాంతం. తెలుగువాడే అనంటే మనకు కొంచెం సంతోషకరమైన విషయం. ఎవరికైనా ప్రాంతీయ అభిమానం ఉంటుంది, ఉండొచ్చు కూడా. కానీ కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించిన అభిమానాలకు వెళ్తూ ఉంటేనే ఇబ్బందికరం. అంటే భారతదేశంలో కులం అనేది ఒక రియాలిటీ. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసి తీరాలి ఎవరైనా సరే. దాంతో పాటు కులం అనేది ఇక్కడ వర్గంగా ఆపరేట్ అవుతూ ఉంటుంది భారతదేశంలో. చాలా కీలకమైనటువంటి విషయం ఇది. అంటే ఇక్కడ కూలీ కులములు ఉన్నాయి. యాజమాన్య కులాలు ఉన్నాయి. అంటే భూ సంబంధాలు చూస్తే భారతదేశంలో ఒక గ్రామంలో ఒక 100 ఎకరాల భూమి ఉంటే దానిలో దాదాపు 80 ఎకరాలు ఊరు అని చెప్పేటువంటి అగ్రకులాలు ఉండేటువంటి ఏరియాలో ఉన్న వాళ్ళకి లింక్ అయి ఉంటాయి అవన్నీ. అందులో ఒక 10 ఎకరాలు, 15 ఎకరాలు మాత్రమే ఆ ఊళ్ళో ఉన్నటువంటి మాలపల్లికో, మాదిగూడానికో లింక్ అయి ఉంటాయి. కనుక మెజారిటీ భూముల మీద ఆధిపత్యం అగ్రకులాలకే ఉంది ఇక్కడ. అలాగే ఉద్యోగాల వ్యవహారంలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ల వలన ఏదో చాలామంది చాలా ప్రామినెంట్ పొజిషన్స్‌లోకి వచ్చేసారు, డబ్బులు సంపాదించేసుకుంటున్నారని మాట్లాడతారు గానీ, వాళ్ళ సంఖ్య మైనారిటీనే. వాళ్ళ సంఖ్య మైనారిటీ. అలాగే అగ్రకులాల్లో పేదలు కూడా మైనారిటీనే. అగ్రకులాల్లో పేదలు మైనారిటీనే. అక్కడ వాళ్ళు మైనారిటీనే. అక్కడ ధనవంతులు కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కోట్లు సంపాదించేశారు అనే బ్యాచ్ కూడా మైనారిటీనే. ఎందుకంటే ఈ రోజుకి చాలా గ్రామాలు కాదు, అన్ని గ్రామాల్లోనూ మాలపల్లులు, మాదిగూడాలు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది ఆ వీధుల వెంబడి నడవడానికి ఇబ్బంది పడతారు చాలా స్పష్టంగా. అలాగే కింది కులాల వాళ్ళే అంటే రెల్లి ఇలాంటి కులాల వాళ్ళే పారిశుధ్య పనులు చేస్తూ ఉంటారు ఇప్పటికీ. వాళ్ళకి రిజర్వ్డ్ అది. అవి ప్రభుత్వ ఉద్యోగాలే, మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగాలు అయినప్పటికీ అక్కడికి అగ్రకులాల వాళ్ళు వచ్చి అప్లికేషన్లు పెట్టరు. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ చెప్పిన వాళ్ళ మీద దాడి చేస్తూ సులభ కాంప్లెక్స్లు నడుపుతున్న వాళ్ళలో బ్రాహ్మలు కూడా ఉన్నారు, ఉత్తరాదికి చెందినటువంటి బ్రాహ్మలు ఉన్నారని కొంతమంది మాట్లాడతారు. నిజం కావచ్చు కూడా. కానీ అది మైనారిటీనే. మేజర్గా ఈ దేశంలో పారిశుధ్య పనులు రిజర్వ్ అయిపోయి కింది కులాల వాళ్ళతోనే చేయించుకోవటం ఉంది. కాబట్టి కులం అనేది చాలా స్పష్టంగా ఆపరేట్ అవుతోంది. ఇక్కడ వర్గంగానే ఆపరేట్ అవుతోంది. సో కుల పోరాటాలు జరిగే పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. కులం తాలూకా ప్రాధాన్యతని కమ్యూనిస్టులు కూడా ప్రాపర్గా పట్టించుకోలేదు అనే విమర్శ కూడా ఉంది. అందుకని కులం అనేది మరీ భారతదేశానికి సంబంధించి పట్టించుకోవాల్సిన అంశమే. కాకపోతే క్లెయిమ్ చేసుకునే దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఏది సాధించినా కానీ వీళ్ళు ఏ కులం అనేటువంటి ఒక మనోడేనా అనే పద్ధతిలో వెతకడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండియన్ ప్లేయర్ ఎన్ఆర్ఐ ఎవరో
అయితే వాళ్ళ రూట్స్ ఇండియన్ అనగానే క్యాస్ట్ ఏంటి అనేది వెతుకుతారు. వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఆ ఏరియాలో ఆ క్యాస్ట్ ప్రోగ్రామ్ ఏమిటి దాకా వెతుకుతారు. అలా విజయ్ మాల అని కొంతమంది క్లెయిమ్ చేసుకుని మాల నాయకుడిని మీరు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారు అని వాళ్ళ మీద దాడి చేసి, లేదు మాదిగా అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుని మీరెందుకు క్లెయిమ్ చేసుకుంటున్నారని వీళ్ళ మీద దాడి చేసి ఈ గొడవ జరుగుతోంది. ఈ గొడవ జరుగుతూ ఉండగా వీళ్ళ రూట్స్ తెలుగు అయినప్పటికీ ఏవైనా కానీ వీళ్ళు అక్కడ వెల్లల్లార్ అనేటువంటి కమ్యూనిటీకి చెందినవారు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. వాళ్ళు వ్యవసాయ పనులతో పాటు చాలా పనులు చేస్తారు. భూస్వామ్య కుటుంబాలే, వాళ్ళకి భూమి వసతి ఉంది ఆ కుటుంబాలకి అనేది కూడా బయటకు వచ్చింది. వాళ్ళు వ్యవసాయదారుల కిందే వ్యవసాయదారులే అంటే వ్యవసాయదారులు అంటే రీసెంట్గా సంక్రాంతి ఫలానా కులానికి చెందింది అని చెప్పి ఓ ప్రచారం జరిగింది ఇక్కడ. కమ్మ సంక్రాంతి అని చెప్పి ఓ ప్రచారం జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. కాబట్టి ఆ అకౌంట్లో వేసుకుంటే ఇక్కడ పాలక పక్షంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం దగ్గర ఉండేటువంటి కులంగా చూడొచ్చు దాన్ని. కానీ స్టేటస్ ప్రకారం వాళ్ళు బీసీలు. తమిళనాడులో బీసీల సంఖ్య ఎక్కువ, అక్కడ ఓసీలు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. పేరు వైజ్ గా విజయ్ జోసెఫ్ ఇదంతా వచ్చింది కాబట్టి వీళ్ళు క్రిస్టియన్స్ అంటే దళితులు కాబట్టి దళిత ముఖ్యమంత్రి అంటే అదొక క్లైమ్. ఇక్కడ క్రైస్తవంలో కూడా కమ్మ క్రీస్తు ఉన్నాడు, రెడ్డి క్రీస్తు ఉన్నాడు. కన్వర్టెడ్ అందరూ మతం మార్చుకుంటారేమో కానీ కులాన్ని మార్చుకునేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియనే కదా, క్రిస్టియన్ కాబట్టే ఆయన మీద అంత ఈజీగా దాడి చేయగలిగాడు. ఆ తిరుపతి లడ్డు గొడవలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాడి చేయగలిగాడు? ఆయనకున్న వెసులుబాటు ఏంటి? పవన్ కళ్యాణ్కున్న వెసులుబాటు ఏంటి? అతను క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు చెలరేగిపోయి గొడవ చేశారు. అదే ఒక హిందూ అయి ఉంటే ఆ రేంజ్లో గొడవ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. కాబట్టి మతం మారినటువంటి రెడ్డి క్రీస్తులు ఉన్నారు, ఇక్కడ కమ్మ క్రీస్తులు ఉన్నారు, బ్రాహ్మణ క్రీస్తులు కూడా ఉన్నారు. అన్ని మతాలలోనూ కన్వర్షన్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడ అన్ని కులాలలోనూ అన్ని కులాల వారు అక్కడ కూడా ఉన్నారు. అంటే అక్కడ కులం లేదు, కులం అనేది కేవలం హిందూ మతంలో ఉంది, క్రైస్తవంలో లేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో క్రైస్తవులకి రిజర్వేషన్లు ఎపిసోడ్ లో చాలా మంది మాట్లాడారు. వాళ్ళకి అసలు కులమే అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు అంటున్నారు అని మాట్లాడారు. కానీ వాస్తవానికి అక్కడ కూడా కులం కూడా ఉంది. అక్కడ కూడా ఈ కమ్మ క్రీస్తులు, రెడ్డి క్రీస్తులు, ఈ మాల క్రీస్తుల్ని, మాది క్రీస్తుల్ని అణిచేస్తారు. చర్చిలు వాళ్ళ నేపథ్యంలో నడుస్తాయి. వాళ్ళు ప్రవచనకారులు, వీళ్ళు కాదు, వీళ్ళు పాస్టర్లుగా మాత్రమే బతకగలుగుతారు. కాబట్టి అక్కడ కూడా వివక్ష ఉంది. అక్కడ కూడా క్రైస్తవ సమాజంలో కూడా కుల వివక్ష ఉంది. కనుక కులం అనే దానికి ఒక ప్రాధాన్యత ఉంది మన జీవితాల్లో. అదేమి మతాన్ని ఈ కులం వాళ్ళకే అని అంటగట్టలేం కదా. ఎట్లా అంటగట్టాలని అనుకుంటారు? ఇప్పుడు దళితులు, ఎస్సీలు మాత్రమే క్రిస్టియన్లుగా పరిగణించబడితే మనకి ఎస్సీస్ లో చాలా మంది హిందూ దేవతలను, దేవుళ్లను ఆరాధించేవారు ఉంటారు. మరి వాళ్ళని ఏ కులం కింద వేయాలి? అంటే అసలు ఆ దేవతల్ని, వాళ్ళు పూజించే దేవతల్ని హిందూ కేటగిరీలో వేయాలో వద్దు అనేది హిందూ సమాజంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు గొంతులమ్మ గొడవ జరుగుతోంది కదా, రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో రాముడు వర్సెస్ గొంతులమ్మ అనేటువంటి ఒక గొడవ జరుగుతోంది ఆకివీడులో. కనుక ఇలాంటి ఘర్షణలు ఉన్నాయి. ఈ ఘర్షణలకి కూడా కులాల తాలూకా రూట్స్ ఉన్నాయి. అందుకని ఈ క్రిస్టియన్ అనగానే వెంటనే వీళ్ళు ఎస్సీలు అయి ఉంటారు అని అనుకుని క్లెయిమ్ చేసేసుకుని వెంటనే ఒక ఎండ్కి వచ్చేసి దాడి చేయటం. ఆయన ఫాదరు, ఆయన డైరెక్టర్, ఆయన ఎస్ఐ చంద్రశేఖర్ గారు డైరెక్టరు. ఆయన చిరంజీవి గారితో 3 సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు తెలుగులో. వాళ్ళ అమ్మగారు రైటర్, ఆవిడ మ్యూజిషియన్, ఆమె రాశారంట కూడా, ఆవిడ పనిచేశారు. అయితే ఆవిడ బేసికల్గా మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నారు. ఆవిడ క్యాస్ట్ బ్రాహ్మిన్ అనేది ఒక ఇది ఉంది, ఒక ప్రచారం. ఈయనేమో వెల్లల్లార్ కమ్యూనిటీ నుంచి వచ్చినవాడు అనేది. ఆయన పేరులో కూడా యాంథోనీ ఉంది.
యాంథోనీ అనేది ఆయన పేర్లు, యాంథోనీ చంద్రశేఖర్ ఆయన. ఈయనేమో జోసెఫ్ విజయ్. ఇలా ఇవి పట్టుకొచ్చేసి ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ ఆయన ఒరిజినల్ కాస్ట్ వెల్ఎల్ఆర్ కిందే చూడాలి. బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చాడు. ఇప్పుడు తమిళనాడులో మెజారిటీ బీసీ ఉన్నారు. ఈ కరుణానిధి కూడా అదే. ఆయన ఈ దేవాలయాల్లో ఈ వాయిద్యాలు చూసుకునేటువంటి కమ్యూనిటీ అది. మంగలి కూడా. ఈ 2 పనులు మనకి ఈ 2 వాళ్ళే చేస్తారు. కనుక ఆ సామాజిక వర్గం నుంచి వచ్చాడు ఆయన. ఆయనకు కూడా తెలుగు రూట్స్ ఉన్నాయనేది ఒక ప్రచారం ఉంది. ఆయన తెలుగు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాడే. అలాగే ఎంజీఆర్ మీద ఒక గొడవ ఉంది. ఆయన పేరెంట్స్లో ఒకరు మలయాళీ. కాబట్టి ఈయన నాన్ లోకల్ అని కరుణానిధి గారు మాట్లాడేవాడు, నువ్వు నాన్ లోకల్ అని ఆయన మాట్లాడేవాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ జరిగేది. అలాగే ద్రవిడ రాజకీయాలు అనేవి కింది కులాల తాలూకా గొడవ. ఇది యాంటీ బ్రాహ్మిన్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉండేది పెరియార్కి. ఆయన నిర్ణయించిన మేరకు ఇది బ్రాహ్మణ నాయకత్వంలోకి వెళ్ళిపోతోంది నెమ్మదిగా. అంటే ఎంజీఆర్లో ఒక బ్రాహ్మణ మూలం కూడా ఉంది. అందుకని ఇది నెమ్మదిగా బ్రాహ్మణులు కబ్జా చేసేస్తున్నారు అని కరుణానిధి గారు గొడవ చేసేవారు. అలా గొడవలు ఉన్నాయి అక్కడ. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఘర్షణలు జరిగినాయి. ఫైనల్గా ఎంజీఆర్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసేదాకా వెళ్ళాడు ఆయన. ఆయన బయటికి వెళ్ళి ఇంకొక పార్టీ పెట్టి ఈయన మీద దాడులు ఉధృతం చేశాడు. ఈ ఘర్షణల మధ్య ఇప్పుడు విజయ్కి కూడా ఆ ప్రాబ్లం ఉంది. అంటే బ్రాహ్మణులు కూడా ఎంటర్ అయిపోయారు దీనిలోకి. అదే అందుకని బ్రాహ్మిన్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇతను బ్రాహ్మడు అని కూడా ఒక కౌంట్ వేసేసుకుని, ఆ కౌంట్ వేసేసుకున్న తర్వాత ద్రవిడ రాజకీయాలకి ఇతను ఎలా రిప్రజెంట్ అవుతాడు అనే ఇంకొక యాంగిల్ అటు నుంచి తీసుకుంటారు. ఈ గందరగోళం ఉంది అతనిలో. చూడాలి అది కూడా ఎంతవరకు వెళ్ళబోతుంది, ఏం జరగబోతుంది. ఎంతవరకు వెళ్ళినా కానీ రాజకీయాలకి అవసరం అనుకుంటే ఏ విధంగా ఎటు నుంచి అయినా వచ్చి దాడి చేయడానికి సంబంధించిన 3-4 మార్గాలు ఉన్నాయి అతనికి. కులపరమైన దాడి చేయటం. అయితే తెలుగు వాళ్ళు మరీ ఇంతగా క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన చాలా స్పష్టంగా బీసీకి చెందినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు ఇప్పుడు. కనుక ఆయన క్రైస్తవం చూసి ఎస్సీ అనుకుని, మా కులమే అనుకుని తొందరపడి ఆవేశంగా అతని గురించి పోస్టులు పెట్టాల్సినటువంటి సందర్భం అయితే కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.